అరెస్ట్ చేయాలి కేసీఆర్ ని వెంటనే. అరెస్ట్ చేయాలి కేసీఆర్ ని వెంటనే. పునర్విభజనలో భాగంగా సీమాంధ్ర ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మాకిచ్చి హైదరాబాదు తెలంగాణ వాళ్ళకి కేసీఆర్కి కేటాయించింది. మేము హైదరాబాద్ మీద ఎలాంటి కిరికిరి చేయకుండా మా ప్రాంతం పునర్నిర్మాణం మీద మేము దృష్టి సారించాం. కానీ కేసీఆర్ 7 మండలాల సమస్యని 7 మండలాల ప్రజల సమస్యని ఈయన 7 కోట్ల మంది ప్రజలకు ఆపాదిస్తూ ఉన్నాడు. ఇవాళ సీమాంధ్ర ప్రాంతంలో వాటర్ ప్యాకెట్లు కొనుక్కునే విధంగా కనీసం తాగునీటికి సాగునీటికి మేము కటకట్లాడుతూ ఉన్నాం. గోదావరి డెల్టాలో 3000 టీఎంసీల నీరు సముద్రం పాలవుతూ ఉంటే ఈ కేసీఆర్ చర్యల వల్ల మాకు నీరు దక్కకుండా పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికే పోలవరం మీద అభ్యంతరం ఉన్న ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ వాళ్ళు మౌనంగానే ఉన్నారు. ఈయన రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం ఇప్పటికే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఈయన రాజకీయాలు ఇంకా మానుకోవడం లేదు. కాబట్టి నేను ఒక మాట అడుగుతా ఉన్నా, తెలంగాణ భవన్లో చర్చల కోసం మేమందరం జేఏసీలుగా ప్రాజెక్టు సాధన కమిటీగా సాధన జేఏసీగా మేమందరం కూడా కేసీఆర్తో శాంతియుత వాతావరణంలో చర్చలకు మేము సిద్ధం. ప్రాజెక్టు నిర్వాసితుల మీద కానీ ఆర్ఆర్ ప్యాకేజీ మీద కానీ ప్రాజెక్టు ఎత్తు మీద కానీ ప్రాజెక్టు డిజైన్ మీద కానీ అభ్యంతరాలు ఉంటే మేము చర్చలకు వస్తాం. కానీ నువ్వు స్వార్థపూరికంగా హైదరాబాద్లో సీమాంధ్ర వాళ్ళ భవిష్యత్తుగా అగమ్యం చూసే విధంగా పోలవరం మీద రాజకీయాలు మానుకో. నువ్వు పదే బంధులకు పిలుపునివ్వడాలు నిరసనలకు పిలుపునివ్వడాలు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సీమాంధ్రకి ఇచ్చిన మొదటి వరం, ఆ మొదటి వరాన్ని కాలు రాసే విధంగా నిరసనలు దిగుతున్న ఆయన్ని వ్యతిరేకంగా చేస్తున్న బంధునికి పిలుపునిచ్చిన ఆయన్ని అరెస్ట్ చేయాలి. ఆయన ఇమ్మీడియట్గా ఆయన నుంచి నష్టపరిహారం కూడా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి.